అవయవ దానం చేయండి, చిరంజీవులు అవ్వండి అంటూ ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం, ముఖి మీడియా సంయుక్తంగా సైకిల్ ర్యాలీ చేపట్టారు. గుండె, కాలేయం, మూత్రపిండాలు, కళ్లు దానం చేసి మరణావస్థలో ఉన్న వారికి జీవితాన్నివ్వండని విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో జీవన్ దాన్ కోసం సుమారు 306 మంది ఎదురుచూస్తున్నారని జీవన్ దాన్ చైర్మన్, ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ రవిరాజా తెలియజేశారు. జీవన్మృతుల శరీర భాగాలు దానం చేస్తే 8 మందికి జీవితాన్ని ఇచ్చినట్లు అవుతుందని చెప్పారు. అందుకే జీవన్ దాన్పై అవగాహన కల్పించేందుకు నేటి నుంచి 18వ తేదీ వరకు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. నేటి సైకిల్ ర్యాలీ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం వరకు 7.5 కిలోమీటర్లు సాగింది. ఇందులో ఏపీఎస్, పీఎఫ్తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. ర్యాలీకి ముందు నిర్వహించిన ఫ్లాష్ మాబ్ హోరెత్తించింది. We must realize that even if we cannot do something in our lifetime, as a person leaves this world, he or she can save as many as 8 lives. I mean, that is the message that we should all carry with us. దీనివల్ల మన సమాజానికి ఎంతో మేలు చేకూరుతుంది అన్నటువంటి మెసేజ్ని మనం సమాజంలోకి తీసుకొద్దామన్న ఉద్దేశంతో ఈ సైకిల్ ర్యాలీ చేస్తున్నాం.